సిటీ స్కాన్ చేశారు. అందులో రిపోర్ట్ ఏంటంటే డిఫ్యూజ్ సెరిబ్రల్ అట్రోఫీ, అంటే బ్రెయిన్ వాల్యూమ్ అనేది తగ్గుతుంది అనమాట. ఇది ఎందుకు అవుతుందంటే ఏజ్ రిలేటెడ్ చేంజెస్, క్రానిక్ స్ట్రెస్, డిప్రెషన్, లాంగ్ టర్మ్ పూర్ స్లీప్, న్యూట్రిషన్ డెఫిషియన్సీ కామన్ పాసిబిలిటీస్ అన్నమాట. ఇవి అంత సిమ్టమ్స్ మీద ఆధారపడి ఉంటది, లైఫ్ థ్రెటనింగ్ అయితే కాదు. నెక్స్ట్ లెగ్ ఎక్స్రే చేశారు. ఎక్స్రే రిపోర్ట్స్ బేస్ చేసుకుంటూ ఎంఆర్ఐ సజెస్ట్ చేశారు. ఎంఆర్ఐ రిపోర్ట్స్ లో ఏముందంటే స్మాల్ పటెల్లో ఫీమోరల్ ఆస్టియోఫైట్స్, అంటే నీ జాయింట్ లో బోన్ స్పర్ అనేది ఫామ్ అవుతుంది. వర్టికల్ రూట్ టేర్, anterior horn of lateral meniscus. దానికి అర్థం టేర్ ఎట్ అవుటర్ రూట్ ఆఫ్ ద మెనిస్కస్. ఆ రూట్ దగ్గర టేర్ అయితే స్టెబిలిటీ, నీ జాయింట్ మీద లోడ్ ఎక్కువ పడితే మళ్ళీ పెయిన్ రావడం, అంటే స్వెల్లింగ్, నడిచేటప్పుడు నొప్పి. మన నీ క్యాప్ దగ్గర కార్టిలేజ్ ఉంటుంది, అది కూడా డ్యామేజ్ అయ్యిందని ఉందని. కాండ్రో మలేషియా పటెల్లా గ్రేడ్ 4 లో ఉంది. నీ క్యాప్ కింద ఉండే కార్టిలేజ్ అరిగిపోయింది అండ్ ఎర్లీ ఆర్థరైటిక్ చేంజెస్ కూడా కనిపించాయి. ఈ రిపోర్ట్స్ అన్ని తీసుకొని వెళ్ళామన్నమాట దొనకొండ రైల్వే హాస్పిటల్ కి. ఇంకా ఆ రోజు డాక్టర్ లీవ్ లో ఉన్నారు. మళ్ళీ మండే